బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నాగ్పూర్లోని బాణాసంచా గోడౌన్లో పేలుడు సంభవించింది. 12 మంది ఘటనలో చనిపోయారు. 15 మందికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి భవనం మొత్తం ధ్వంసమైపోయింది. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. బాణసంచా కర్మాగారాల్లో మరణ మృదంగం ఆగటం లేదు. నిన్నటి నుంచి మనం చూస్తున్నాము, మృత్యు ఘోష వినిపిస్తోంది. నిన్న కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన పేలుడులో 21 మంది చనిపోయారు. అలాంటి ఘటన ఇప్పుడు మహారాష్ట్రలో జరిగింది. నాగ్పూర్లోని బాణసంచా గోడౌన్లో జరిగిన పేలుడులో 12 మంది చనిపోయారు. 15 మందికి గాయాలయ్యారు. పేలుడు ధాటికి భవనం మొత్తం కూడా ధ్వంసమైపోయింది. బాణసంచా పేలటంతో ఒక్కసారిగా భవనం ధ్వంసమైంది. అంతేకాదు 12 మంది మృత్యువాత పడ్డారు. 15 మందికి గాయాలయ్యాయి. మహారాష్ట్రలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము. బాణాసంచా కర్మాగారంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ స్పాట్ లోనే 12 మంది చనిపోయారు. 15 మందికి గాయాలయ్యాయి. పేలుడు తరువాత ఆ పరిస్థితి ఏ విధంగా ఉందో, భవనం శిథిలాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో మీరు చూస్తున్నారు. భవనం పూర్తిగా ధ్వంసమైపోయింది. అది బాణాసంచా కర్మాగారం. ఆ గోడౌన్లో బాణాసంచా ఒక్కసారిగా పేలటంతో 12 మంది చనిపోయారు. ఆ పేలుడు ధాటికి భవనం మొత్తం కూడా ధ్వంసమైపోయింది. ఇప్పటికీ అందులో నుంచి స్మోక్ వస్తూనే ఉన్న దృశ్యాలు మనం గమనిస్తున్నాం. బాణాసంచా పేలుడులతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం నిన్ననే చూసాం కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ఘటన. ఇప్పుడు మరోసారి మహారాష్ట్రలో ఇలాంటి ఘోర ప్రమాదమే జరిగింది. నిన్న కాకినాడ జిల్లాలో జరిగిన పేలుడులో 21 మంది సజీవ దహనమయ్యారు. అలాంటి ఘటన ఇప్పుడు మహారాష్ట్రలో చూస్తున్నాం. 12 మంది చనిపోయారు ఈ ఘటనలో.